అయితే నేను ఒక విషయం గమనించింది ఏంటంటే, ఎనామిల్ విషయానికి వచ్చేటప్పటికి పూర్వం పెయింట్లకి ఇప్పటికి తేడా కనిపిస్తుంది. ఇప్పుడు పెయింట్లు కొంచెం పలచగా కనిపిస్తున్నాయి. అంత బ్రైట్నెస్ అయితే ఇప్పుడు పెయింట్లో పాత పెయింట్లకి ఇప్పటికి చాలా అయితే క్లియర్గా తెలిసి వస్తుంది వాడకంలో కూడా. ఎస్కి ఎప్పుడు ఇక్కడ ఇలా ఒక గీత పెట్టుకోండి, ఇక్కడ ఇలా ఒక గీత పెట్టుకొని ఈ రెండిట్లకి కలుపుకోవాలి. కలుపుకుంటే ముందే మనం అనుకున్న ప్రకారంగా ఎస్ సైజ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే ఇది స్టిక్కీగా ఉంది కదా, తిరగటం లేదు. స్టిక్కీగా ఉండి కూడా తుడుచుకొని జాగ్రత్తగా ఉంటే మనం ఎలా కావస్తే అలా ప్రశ్న తిప్పిన పరిస్థితి ఉంటుంది. ఎస్ ఈ గీతకి ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నాను నేను. ఈ గీతకి ఇలా తీసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగేస్తున్నాను. ఇప్పుడు మనం కంపల్సరీగా ఒక క్లాత్ అయితే పెట్టుకోవాలి మన దగ్గర. క్లాత్ పెట్టుకొని ఈ స్టీల్ని ఇలా తుడుచుకుంటూ ఉండాలి. నా సబ్స్క్రైబులు రావాలి, వ్యూస్ రావాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది రావాలని. కాకపోతే నేను ఏదైతే విద్య నాకు వచ్చో